ప్రేమమయుండు శ్రీధరు ప్రేమయ ఆతని దివ్య రూపము ఆ ప్రేమయ సర్వజీవులకు ప్రీతిగా తారక మంత్రము సత్ప్రేమ ముకింతయైన వివరింపగలేక జగంబునందు సత్కామిత తత్పదార్థము ఎటు కాంచగనేతురటయ్యా मानवा। प्रेममय श्रीधर प्रेम ही उनका दिव्य रूप है। वो प्रेम ही सभी जीवों का प्रिय तारक मंत्र है। सत्प्रेम को थोड़ा भी दुनिया को न समझा पाने से हे मानव तुम सत्काम पदार्थ कैसे देख पाओगे। प्रेम स्वरूपुलारा प्रेम स्वरूपों ఒక పదార్థం మరొక పదార్థంలో చేరవలనను ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కూడవలనను जिनकी प्रेम ने आधार। एक पदार्थ दूसरे पदार्थ में पहुंचने के लिए एक व्यक्ति दूसरे व्यक्ति के साथ जुड़ने के लिए आधार प्रेम ही है। यावत प्रपंचमंतई కూడాను ప్రేమ చేతనే కూడి ఉన్నది। ప్రేమనే ప్రపంచము ప్రపంచమే ప్రేమ। सारा संसार प्रेम युक्त है। प्रेम ही जगत है और जगत ही प्रेम है। प्रेमने प्राणము प्राण में प्रेम। प्रेम ही प्राण है प्राण ही प्रेम है। अग्नि की दहन शक्ति एट्टी सहजमो अग्नि में ज्वलनशीलता जितनी सहज है दहन शक्ति लेकुंडिना అది ఎట్టు అగ్ని కాదు। ज्वलन शक्ति न होने वाली अग्नि ही कैसी। అటులనే ప్రేమయే లేకుండినా మానవుడే కాదు। वैसे ही प्रेम न होने पर मनुष्य ही नहीं। మనము ఒక మొక్కను ఎంతో ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచి దానిని పోషిస్తూ ఉంటాం। हम एक पौधे का बड़े प्यार से पालन पोषण करते हैं। ఇంత ప్రేమతో పెంచిన మొక్క తాను ఎండి ఆకులు రాలి పూర్తి ప్రాణమును వదిలిన తర్వాత మన చేతులారా పెంచినటువంటి మొక్కను మనమే నిర్దాక్షిణ్యంగా తీసి పారవేస్తున్నాం। अपने हाथों से इतने प्रेम सहित पाले गए पौधे को पत्ते झड़ने के बाद पूरा सूख जाने पर निर्दयता से उखाड़कर फेंक देते हैं। ఎంతవరకు ఈ మొక్కను మనం ప్రేమించాం। इस पौधे से कितना प्यार था। ప్రాణం ఉండినంత వరకు ఈ మొక్కను ప్రేమించాం। प्राण रहने तक इस पौधे से हमें प्यार था। ఈ మొక్క ప్రాణం పోయిన తర్వాత మనం ఆ మొక్కను ప్రేమించటం లేదు। पौधे से प्राण निकल जाने के बाद हमें कोई लगाव नहीं रहा। కానీ పెంచి పెద్దగా వించినటువంటి తల్లిని చిన్నప్పటి నుంచి కూడా మనము ప్రేమిస్తాం। जन्म दे पाल पोस कर बड़ा करने वाली माता को हम बचपन से ही प्यार करते हैं। కానీ అట్టి ప్రేమించినటువంటి తల్లి మరణించిన తర్వాత నిర్దాక్షిణ్యంగా ఆ దేహమును నిప్పులో వేస్తున్నాం। पर इतनी प्यारी माँ के मरने के बाद हम उसे अग्नि में अर्पित कर देते हैं। దేనిని ప్రేమించాం ఇంతకు పూర్వం। अब तक किससे प्यार कर रहे थे। ప్రాణమును ప్రేమించి प्राणों से प्यार किया। కనుక ప్రాణమే ప్రేమ ప్రేమనే ప్రాణం। इसलिए प्राण ही प्रेम है प्रेम ही प्राण है। ఇట్టి ప్రాణముతో కూడినటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఈనాడు విస్మరిస్తున్నాడు। इस प्राण युक्त प्रेम तत्व को आजकल आदमी भूल रहा है। ఈనాటి ప్రేమ స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నది। आजकल का प्रेम स्वार्थ और स्वप्रयोजन से युक्त है। ప్రతి మానవుని వృక్షమునందు కూడా జీవిత వృక్షమునందు కూడాను ఈ ప్రేమ అనే ఫలం ఉంటున్నది। हर मनुष्य के जीवन वृक्ष में प्रेम नामक फल रहता है। ఈ ప్రేమ ఫలమును మనం అనుభవించవలనన్నా इस प्रेम फल को अनुभव करने के लिए ఆ ఫలము పైన కప్పబడినటువంటి యొక్క చర్మమును మనము వేరు చేయాలి। उस फल की ऊपरी सतह को हमें अलग करना होगा। ఆ ఫలములో ఉండినటువంటి యొక్క విత్తనమును కూడా మనం వేరు చేయాలి। उसके बीज को हमें निकालना होगा। ఈ చర్మమును విత్తనమును వేరు చేసిన తరువాతనే ఈ ఫలమందు ఉండేటువంటి యొక్క మధుర రసాన్ని మనము అనుభవించవచ్చు। इसकी खाल और बीज अलग करने पर ही हम इसका मीठा रस पी सकते हैं। ఈ ప్రేమ ఫలమును కప్పబడినటువంటి చర్మమే అహంకారం। इस प्रेम फल के ऊपर आच्छादित खाल है अहंकार। ఈ ఫలములో ఉండినటువంటి విత్తనములే స్వార్థము। इस फल में स्थित बीज है स्वार्थ। ప్రేమ అనేటువంటి రసము
బ్రహ్మతో సమానం. प्रेम रूपी रस ब्रह्म के समान है। ఇది ఏ మానవునికి అమరత్వాన్ని అందిస్తుంది, यही मनुष्य को अमरत्व देता है, దివ్యమైన ఆనందమును చేకూరుస్తుంది. इसी से दिव्यानंद मिलता है। ఈ ప్రేమ కేవలము దివ్యమైనటువంటి యొక్క దైవత్వమే కాని అన్యము కాదు. ये प्रेम दैवत्व ही है और कुछ नहीं। కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. तभी मैं कहता हूँ प्रेम दिव्य है, प्रेम से रहो। ఈ ప్రేమ యొక్క ప్రతిబింబమే కరుణ. करुणा इस प्रेम का प्रतिबिंब है। ఈ కరుణ యొక్క స్వభావమే జీసస్. यही करुणा जीसस का स्वभाव है। ఇతను బాధపడేటువంటి జీవులను, దీనులను చూచి తాను కరుణతో వారిని ఆదరించేటువంటి వాడు. वे दुखी जीवों, गरीब लोगों को देखकर करुण हृदय से प्रेम देते थे। జెరూసలేం అనేటువంటి టెంపుల్ లోపల జీవుల్ని హింసిస్తూ వచ్చారు ఆనాటి ప్రజలు. यरूशलेम के मंदिर में वहाँ के लोग उन दिनों जीव हिंसा करते थे। ఈ జెరూసలేంలో ప్రాణులను హింసించటము, పక్షులను అమ్మటము, వీరిని బలి ఇవ్వటము ఈ రకంగా జరుగుతూ వచ్చేది. यरूशलेम में प्राणियों की हिंसा करना, पक्षियों को बेचना, बलि देना आदि कार्य होता था। ఇలాంటి హింసను అరికట్టే నిమిత్తమై తాను అనేక విధములుగా కూడాను తాను పాటుపడుతూ వచ్చాడు. ऐसी हिंसा रोकने के लिए उसने कई प्रयत्न किए। ప్రజల యొక్క క్షేమ నిమిత్తము, ప్రాణుల యొక్క ఆనంద నిమిత్తము, ప్రాణుల యొక్క శ్రేయస్ నిమిత్తము ఏ మానవుడు ఏ విధమైనటువంటి శ్రమలు పడుతుంటారో అలాంటి మానవులకు ఆనాటి మొదలు నేటి వరకు కూడాను అనేక విధములైనటువంటి కష్టములు, దుఃఖములు వెంటాడుతూ వచ్చాయి. लोगों की सुरक्षा के लिए, प्राणियों की खुशी के लिए, जीवों की बेहतरी के लिए काम करने वालों का दुख और परेशानियां पीछा ही नहीं छोड़ती हैं। तब से लेकर आज तक यही चल रहा है। మత ప్రబోధకులకు, మత ప్రచారకులకు, మహనీయులకు నాటి మొదలు నేటి వరకు కూడాను ఇలాంటి కష్టములు, బాధలు, నిందలు, నిష్ఠూరములు వెంటాడుతూనే వస్తుంటాయి. धर्म बोध कराने वालों का, धर्म प्रचारकों का, महापुरुषों का तब से लेकर अब तक इस तरह के कष्ट, बाधाएं, बदनामी आदि पीछा नहीं छोड़ते हैं। దీనిని మనం లెక్క చేయకూడదు. हमें इसकी परवाह नहीं करना चाहिए। చేసే మంచిని పైన విశ్వాసం పెంచుకోవాలి. सत्कर्मों पर आस्था रखनी चाहिए। దైవం యొక్క విశ్వాసం మనం గాఢంగా పెంచుకోవాలి. भगवान पर आस्था दृढ़ करनी है। ఆ ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే వీటిని మనం ఏమాత్రం కూడా లెక్క చేయము. उस प्रेम तत्व की वृद्धि करने पर हमें ये सब बिल्कुल भी नहीं सोचना चाहिए। కనుకనే అట్టి జీసస్ను దేశద్రోహి అనేటువంటి నింద పైన అతన్ని హింసిస్తూ వచ్చారు. जीसस के ऊपर देशद्रोह का लांछन लगाकर प्रताड़ित किया गया। కానీ ఎన్ని బాధలు పెట్టినప్పటికీ తన సహజమైనటువంటి యొక్క కరుణాతత్వాన్ని తాను ఏమాత్రము కోల్పోలేదు. परंतु अनेकों कष्ट देने पर भी उन्होंने अपना स्वाभाविक करुण भाव जरा भी नहीं छोड़ा। ఈ మానవత్వంలో మంచివారు ఎక్కడ ఉండినప్పటికీ ఆ మంచితనం అనేటువంటిది అనేక మంది అనేక విధములుగా దీనిని హరింపచేసినప్పటికీ లేక దాచుటకు ప్రయత్నించినప్పటికీ అది దాగేటువంటిది కాదు. दुनिया में अच्छे लोग कहीं भी हों, उनकी अच्छाई को कुचलने या छुपाने का कितना भी प्रयत्न करने से ये छुप नहीं सकती। పెద్ద వజ్రమొకటి పెంటలో దొరికిన విలువ మారదు, దాని వెలుగు పోదు. एक बड़ा सा हीरा कूड़े में मिलने पर भी बेशकीमती और चमकदार ही रहता है। మంచి గుమ్మడి పండు కంచెలో కాచిన రుచియు మారదు, దాని చవియు పోదు. स्वादिष्ट सीताफल किनारे पर फलने पर भी इसके स्वाद और रंग में कमी नहीं आती। గొప్ప నెమలి గుడ్డు, గొప్ప నెమలి గుడ్డు కోడిగా పొదగిన వన్నె మారదు, దాని చిన్నె పోదు. मोर के अंडे को मुर्गी सेने पर भी उसका गुण और तेज कम नहीं होता। అదే విధముగానే గొప్పవారి యొక్క దివ్య తేజస్సులు, దివ్య ప్రభావములు, దివ్య తత్వములు ఏ విధమైనటువంటి స్థానమునందు ఎలాంటి పరిస్థితిలో ఉంచినప్పటికీ దాని విలువ ఏనాటికి మారునది కాదు. उसी तरह महान लोगों की महानता की दिव्यता कहीं भी कभी भी जरा भी कम नहीं होती। ప్రతి మానవుని యందు కూడాను ఇట్టి దివ్య తేజస్సు
ప్రకాశిస్తూనే ఉన్నది. हर मनुष्य के अंदर ऐसा ही दिव्यत्व दमक रहा है। ఈ తేజస్సు యొక్క ప్రభావమే ప్రేమతత్వము. इस तेज का प्रभाव ही प्रेम तत्व है। ఈ ప్రేమనే మానవుని యొక్క ప్రధాన ప్రాణము. ये प्रेम ही मनुष्य का प्रमुख प्राण है। కనుక ఈ ప్రేమతత్వాన్ని అనుభవించే నిమిత్తమై అనేక విధములైనటువంటి శ్రమలకు మనం ఓర్చుకోవాల్సి వస్తుంది. इसलिए इस प्रेम तत्व की अनुभूति के लिए बहुत कष्ट सहने पड़ते हैं। పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు गन्ने को बुलाकर मांगने से गुड़ मिलेगा क्या? పిప్పిగొట్టి రసము పీల్చకున్నా. उसे कुचल कर ही रस निकाल सकते हैं। చెరుకును బాధ పెట్టడం ఎందుకని దానిని ఏ విధమైనటువంటి యొక్క శ్రమలకు దాని గురి కాకుండా చేసిన దానిలోని రసం మనకు దక్కుతుందా? गन्ने को क्यों कुचलना सोचकर किसी और विधि से गन्ने का रस निकलेगा क्या? మన దేహం అనేటువంటిది ఒక మధురమైన ప్రేమతో కూడినటువంటి చెరకు. हमारा शरीर मधुर प्रेम से युक्त एक गन्ना है। ఈ శరీరానికి అనేక విధమైనటువంటి బాధలు కలిగినప్పుడే ఆ దివ్యమైన భవ్యమైన నవ్యమైన అతి మధురమైన రసస్వరూపమైన ప్రేమ మన నుండి ఆవిర్భవిస్తుంది. कष्टों में ही इस शरीर के अंदर दिव्य मधुर प्रेम उमड़ेगा। కాలు కదలకూడదు, बिना हाथ पैर मारे, గడప దాటకూడదు, बिना कुछ किए, నయా పైసా ఖర్చు కాకూడదు, एक पैसा खर्च किए बिना ही కైవల్యం ఉట్టి ఒళ్ళో పడాలి. ఇది ఈనాటి యొక్క మానవుని యొక్క భ్రాంతి. बस कैवल्य आके गोदी में गिर जाए, इसी भ्रम में है लोग आजकल। భగవంతుని ప్రేమ ఇంత సులభంగా లభించేటువంటిది కాదు. भगवान का प्रेम इतनी आसानी से नहीं मिलता। ఈ ప్రేమ అనేటువంటి మహా విలువైనటువంటి రత్నము త్యాగము అనేటువంటి బజారు యందు మాత్రమే లభ్యమవుతుంది. ये प्रेम रूपी बहुमूल्य रत्न त्याग के बाजार में ही मिलता है। ఇది ప్రేమ రాజ్యమునందే మాత్రమే దీనికి విలువ ఉంటుంటాది. प्रेम राज में ही इसकी कीमत होती है। జీసస్ యొక్క పేరు ఈనాడు ప్రపంచమంతా కూడాను సర్వుల హృదయంలో కూడాను నిలిచిపోయిందంటే సేవ వలన. जीसस का नाम आज दुनिया भर में समा गया है सेवा की वजह से। దీనులను దిక్కులేనటువంటి వారిని సేవిస్తూ వచ్చాడు. दीन दुखियों की सेवा की, కట్టకడపై తన ప్రాణాన్ని అర్పితం గావించుకున్నాడు. अंत में जान भी दे दी। ఈనాడు జీసస్ భక్తులు మనం అనుకుంటున్నాము. आज जीसस के इतने भक्त हैं, ఎంతమంది జీసస్ అనుసరిస్తున్నారు? कितने लोग जीसस का अनुसरण कर रहे हैं। మేము రామ భక్తులము అంటున్నారు. अपने को राम भक्त कहते हो। ఎంతమంది రాములను అనుసరిస్తున్నారు? कितने लोग राम का अनुसरण कर रहे हैं। మేము కృష్ణ భక్తులము అంటున్నారు. स्वयं को कृष्ण भक्त कहते हैं। ఎంతమంది కృష్ణ వాక్యాన్ని ఆచరణలో పెడుతున్నారు? कितने लोग कृष्ण कथन पर चल रहे हैं। మేము సాయి భక్తులం అనుకుంటున్నాము. अपने को साई भक्त कहते हो। ఎంతమంది సాయి యొక్క ఆశయాలు నెరవేరుస్తున్నారు? साई की उम्मीदों पर कितने लोग खरे उतरते हैं। ఎవరికి వారు ఎదల వేసుకుని చెప్పుకుంటే ఇక్కడ ఆన్సర్ జీరో. अपने आप से पूछने पर जवाब मिलेगा शून्य, जीरो। నేను సాయి భక్తులను, मैं साई भक्त हूँ। సాయి ఆశయాల్లో నా జీవితాన్ని అంకితం చేయాలి. मुझे साई अपेक्षा हेतु जीवन अर्पण करना है। అది నిజమైనటువంటి దీక్ష, यही सच्चा संकल्प है। అది నిజమైన తపస్సు, सच्चा तप यही है। అది నిజమైన ప్రతిజ్ఞ, सच्ची प्रतिज्ञा यही है। అది నిజమైనటువంటి మానవత్వం. सच्ची मानवता यही है। అది ఏ ప్రేమకు ప్రతిబింబం. प्रेम का प्रतिबिंब यही है। ఆ ప్రేమ యొక్క ప్రతిబింబమే కరుణ. उसी प्रेम का प्रतिबिंब है करुणा। కరుణ యొక్క ప్రవాహమే ఆనందము. करुणा का प्रवाह ही आनंद है। ఆ కరుణ చేరినప్పుడు, సేవ చేరినప్పుడు మనకు ఆనందం లభ్యమవుతుంది. दया करने से, सेवा करने से हमें आनंद मिलता है। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, ప్రతి మానవుడి ఎందుకు కూడా ఉండినటువంటిది ప్రేమ ఒక్కటి తప్ప మరొకటి లేదు. हर मनुष्य में प्रेम के अलावा और कुछ नहीं है। ఆ ప్రేమనే మన ప్రాణంగా తీసుకోవాలి. प्रेम को ही हमें प्राण समझना है। ప్రేమ ముదిత మనసి కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసి కహో రామ 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 శ్రీ రామ రామ రామ.
ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮನ ಭವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮನ परम शांति सुख निदान दिव्य रामना निराधार को आधार एक रामना माता पिता बंधु सखा सबकी कामना भक्त जनर जीवन धन एक रामना